హలో ఫ్రీ ఫైర్ లవర్స్, నేను కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇది అమ్మాయి గేమింగ్ అనమాట, వైడ్ గేల్ గేమింగ్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనం సోలోగా వెళ్ళి ఆడుతున్నాము, టీం అయితే కాదు, సోలోగా ఆడుకుంటున్నాము. నేనైతే ఒక ప్లేస్లో దిగాను, ఇంక రివైవ్ పాయింట్ ఉంది కదా, అందుకని నాతో పాటు ఇద్దరు ఎనిమీస్ కూడా దిగారు. ఎక్కడున్నారో ఏమంటో నేను డైరెక్ట్గా రష్కి అయితే వెళ్ళిపోతున్నాను. అప్పుడే ఒకడు కనిపించాడు, కొట్టాను కానీ అటు ఇటు పరిగెత్తుతూ లూట్ ఏరుకుంటున్నాడు. సరే అని వెయిట్ చేస్తున్నా వాడి కోసం, కానీ ప్రతిసారి కొడుతుంటే వాడికైతే అస్సలు ఏమీ కనెక్ట్ కాలేదు. కానీ చిన్నపిల్లడు ఉరుకుతాడు చూడు, ఆ మరుగు అయితే ఉరుకుతున్నాడు. నాకైతే ఏం అస్సలు చెక్కలేదు. వాడైతే చాలాసేపు ఆడుకున్నాడు అనుకోండి, కొంచెం సేపు కాదు. వస్తాడు చూడండి, ఇప్పుడు పైకి వస్తాడు. పైకి వచ్చి నన్ను కొడదాం అనుకున్నాడా ఏమో తెలియడం లేదు, కానీ నేను వాలేసాను. కానీ ఇక్కడ మ్యాప్లో చూడండి, వాడిని ఇంకొకడు ఎవడో తగులుకున్నాడు. అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. వాడిని కొట్టేసారా లేదా ఉన్నాడా నాకైతే అర్థమే కాలేదు. సరే కాసేపు ఆగి చూస్తాను అని చూస్తుండగానే పైనుంచి వచ్చాడు. మళ్ళీ ఏమో కొట్టేవాడు మారిగా కొట్టాను, కానీ ఈసారి మాత్రం మళ్ళీ తప్పించుకున్నాడు. వాళ్ళ లోపలికైతే వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కూడా మళ్ళీ లోపలికైతే వెళ్ళిపోయి ఎస్కేప్ అయిపోతాడు. సర్లే, రివైవ్ పాయింట్లో కన్నా వెళ్తే రష్కైనా వస్తాడని అనుకున్నాను. సరే అని రివైవ్ పాయింట్ దగ్గరికి వెళ్దామని వెళ్ళాను. ఇంక ఇప్పుడైనా రష్కి వస్తే చూద్దాం వస్తాడో రాడో. ఇంక రివైవ్ పాయింట్లో అయితే కూర్చున్నాను. ఇంక వెనక నుంచి ఎవడన్నా కొట్టాడనుకో, నా తలకాయ పుచ్చకాయ వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడే దిగుంటాం మళ్ళీ అంతే. ఎక్కడ వీడ్రా, ఎక్కడ్రా, బయటికి రాయంరా. నేను రివైవ్ పాయింట్లో కూర్చోన్నా, బయటికి రావడం లేదు. ఏమో క్యాంపింగ్ కొడుతున్నాడు. సరే వెళ్ళి చూద్దాం, మనమే రష్కి వెళ్ళిపోదాం. అసలే మనకి ఆట రాదు, కానీ డైరెక్ట్గా రష్కి దూరుతున్నా. ఏమవుతుంది ఏంటో చూడాలి. ఓ ఓ ఓ పైనే ఉన్నాడు నన్ను కొడుతున్నాడు. అదే నా స్కిల్ ఉంది కదా, దాన్ని కొట్టాడు. సరే నేను ఆపోజిట్లోంచి అయితే మనం టార్గెట్ చేద్దామని వెళ్తున్నా. నా దగ్గర అయితే అసలు బుల్లెట్లే లేవు, బట్ రష్కి అయితే దూసుకెళ్తున్నా. ఏదో కొట్టేదాన్ని మారిగా. చూద్దాం కొడతానా లేదో. ఉంటానా పోతానా. ఆగు ఇక్కడే ఉన్నాడు చూడండి, పైన ఉన్నాడు చూడండి. అదిగో అబ్బా, పడు. అయ్యా వాడేశాడు. సరే ఓకే. ఆగు, నేనా నువ్వే తెలుసుకుందాం ఇప్పుడు. రే బయటికి రారా కొంచెం, నీ హెడ్ చూపించినన్నా. అప్పటినుంచి నిన్ను టార్గెట్ చేసుకొని కూర్చున్నా నేను. జోన్ కూడా వెళ్ళిపోతుంది రా రే. ఓ ఇంటి మీద వాలావా, వస్తున్నా. ఆగు. నువ్వో నేను తేలిపోవాలి ఇప్పుడే. వాళ్ళేసే వింటరా. అర్ని మంచి ఛాన్సే. ఓ పడు. ఏంట్రా, హెల్త్ వేసుకోవడానికి ఇంత దూరం వచ్చావా? ఓరిని అక్కడే వేసుకొని రావచ్చుగా. సరే మనం ఎక్కువ జోన్లో ఉన్నాం, వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. వామ్మో, ఇలాంటి వెహికల్ ఎవ్వరు ఎక్కడ నడుపురు ప్రపంచంలో. ఇలా వెహికల్ నడిపేది నేను మాత్రమే. ఇలా నడుపుతున్నానో చూడండి. ఇలా నడపాలంటే కొంచెం టాలెంట్ ఉండాల. మీలో ఎవరికైనా ఇలాంటి టాలెంట్ అయితే ఉందా? ఇప్పుడు నన్నైతే జోన్ బాగా మింగుతుందన్నమాట. ఎక్కువసేపు జోన్లోనే ఉన్నాను కాబట్టి, అందులో ఎవరు సోలోగా ఆడుతున్నారు కాబట్టి ఇంకా ఎక్కువే వీడిస్తూ ఉంటుంది. నేను ఫాస్ట్గా అయితే జోన్కి అయితే వెళ్ళాను. బాబోయ్ ఎంత చేసిందిరా. మళ్ళీ ఒక ప్లేస్లో అయితే క్యాంపింగ్ చేస్తున్నా. నేనైతే డైరెక్ట్గా రష్కి వెళ్ళిన, మనకు ఆట అంత రాదురా బాబు. వీడైతే నా కళ్ళగప్పి తప్పించుకున్నాడు 2 times అనమాట. ఇప్పుడు కూడా తప్పించుకున్నాడు. వీడిని నేనైతే కొట్టలేకపోతున్నా, వాళ్ళైతే వేసుకున్నాడు. మళ్ళీ నాకైతే జోన్ వస్తుంది, కానీ చూసుకొని ఆడాలి. ఈసారి మాత్రం జోన్ మింగేయకుండా ఫాస్ట్గా నేనైతే మళ్ళీ ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళి కూర్చోవాలి. ఎందుకంటే క్లాక్ టవర్లో ఎనిమీస్ కొంచెంగా లేదు, మా వాళ్ళు మస్తుగా ఉన్నారు. చిక్కితే చాలరా బాబుని కుక్కని కొట్టినట్టు కాసుకునేదాన్ని చాలా వెయిట్ చేస్తున్నారు. నేను మళ్ళీ భీమశక్తి దగ్గర కింద ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఓపెన్ ఏరియాలో కూర్చుంటున్నా. క్లాక్ టవర్ నుంచి ఎవ్వడైనా రావాలి, నాకు తలకాయ పుచ్చకాయ వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది. అందుకే ఒక వాల్ అయితే వేసాను సైడ్కి. వాళ్ళు పడలేదు, నాకు నెట్వర్క్ లేదు కాబట్టి నాకు పడలేదు వాళ్ళు, అందుకే లేట్గా పడింది. నేనేం చేయను, నెట్వర్క్ అయితే పోతూ వస్తుంది. అప్పుడు వాళ్ళ నుంచి గేమ్ ఆడే టైంలో నాకు ఎలా ఉంది తెలుసా, ఎవడు ఎలా కొడతాడో తెలుస్తలేదు. సరే అని టవర్లో వెళ్ళి కూర్చుందామంటే నెట్వర్క్ పోయి వస్తుంది. ఇప్పుడు ఎవడన్నా కొట్టాలని నా పని అయిపోతుంది. రే నేను ఊరికే చెప్పాను, నువ్వు ఎందుకు రాలా కొడుతున్నావు? నువ్వున్నదే జోన్లో నన్ను తగులుకుంటున్నావా? రారా బయటికి, ఈసారి రారా బయటికి. నేను అస్సలు వదలను. రారా బయటకి. అబ్బా వచ్చాడు అని కొట్టడానికి ఎవడు.
కాదు కాదు, నా కిల్లి నేనే తీసుకుంటా. సూపర్. దీన్ని కిల్లి చోరు కింద లెక్క వేద్దండి. నాకు వెళ్ళింది నేను తీసుకున్నాను అండ్ టైం ఇన్ దట్. వన్ నన్ను కొట్టాడు కాబట్టి నేను వన్ కొట్టాను. చెల్లికి సరిపోయింది. ఇంకా వేరే వాళ్ళని కొడదామని చూస్తే నాకు అస్సలు ఎవ్వరూ ఏం తగలడం లేదు. అవును వీడు మర్చిపోయాగా అర్రని వాలేసుకొని కూర్చున్నాడు. సరే మళ్ళీ నేను ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాల్సిందే. నాకు ఈ జోన్ తగ్గట్టుగా ఎనిమిస్ తగ్గట్టుగా నెట్వర్క్ కూడా చంపుతుంది, రాకుండా పోతూ వస్తుంది, ఇలా చేస్తుంది. చూసారా ఎక్కడికి వచ్చి ప్రత్యక్షమయ్యానో? అదన్నమాట మై నెట్వర్క్ పవర్. ఇప్పుడు క్యాంపింగ్ కొడుతున్నా నేను ఇక్కడ కూర్చొని, ఎందుకంటే ఉండేదే నలుగురు కాబట్టి. నన్ను వదిలేసి ఇంక ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఎక్కడైనా కట్టుకొని జావండి అని ఇక్కడే కూర్చొని ఉన్నా. ఎవడు ఎలా వస్తాడో అని చూస్తూ కూర్చున్నా. నాకు ఇక్కడ ఎవడో కనిపించాడు. ఎక్కడ అవదో వచ్చాడు. అరే కల్లిగుడ్డోడా, చూసుకొని కదా రావాలి. మరో పక్క నేను కొడుతున్నా కూడా నీకు వినిపించలేదా? చెవులు కూడా చెవుడైనట్టు ఉంది. పర్లేదు పో, నాకు కిల్లిచ్చావు. సరే అని నా దగ్గర అయితే మెడికిట్లు అస్సలు ఒక్కటి కూడా అంటే ఒక్కటి కూడా లేదు. మెడికిట్లు ఎత్తుకుందామని వెళ్ళే టైంలో పైన ఎనిమి అయితే పిచ్చి కొట్టడైతే కొట్టాడు. వాము అనేసి అక్కడున్న మెడికిట్లు మా పాపము. వీడు మస్తుగా ఏర్ పెట్టున్నాడు. మెడికిట్లు, గన్స్ అన్నీ బాగా ఏర్ పెట్టున్నాడు. అన్నీ జోరుకున్నా నేనైతే లార్డ్ జోన్లో. ఎందుకంటే మెడికిట్ల కోసమే ఎక్కువ వచ్చా నేను. మెడికిట్లు తీసుకున్నా. చూడు మళ్ళీ నెట్వర్క్ పోయింది. నాకు చుక్కలే ఇంకా. బాబోయ్ వామ్మో మళ్ళీ పడిందిరా దేవుడా. మెడికిట్ వెయ్యి జోన్ కూడా వస్తుంది. సరే ఇంక నేను రష్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యా. స్కిల్ అయితే వదలని ఇంక రష్కి అయితే వెళ్తున్నా. చూద్దాం. గోయ కట్టేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలో అవ్వండి.